నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఓవరాల్గా చూస్తే కనుక అసలు అంతకుముందు 5 ఏళ్ళు పాలించినటువంటి వైఎస్ఆర్సీపీని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ కనీసం ప్రస్తావించకపోవడాన్ని ఎలా చూడాలి? ముఖ్యమంత్రిగా ఉండి ప్రత్యేక హోదాకి ధీటుగా ప్యాకేజు, ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఎత్తేసిన తర్వాత కూడా 3.5 సంవత్సరాల తర్వాత చేసిన ధరం పోరాట దేశాల సారాంశమే రాష్ట్రానికి ఏం చేయలేదండి. ఇంత అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారి కళ్ళ ముందే వివక్షకు గురి చేస్తూ విశాఖ రైల్వే జోన్ అలొకేషన్ వితౌట్ కేకే లేన్, 138 మీటర్లు ఎత్తు తగ్గిస్తున్న పోలవరం, స్టీల్ ప్లాంట్కి 11,000 కోట్లు ఇస్తూ దాన్ని అమ్మేసే కార్యక్రమానికి ఆల్రెడీ తెరలేపేసి పని జరిగిపోతుంది. అవును. ఈ వీటన్నిటికీ అడ్డుపడిన ఒక ముఖ్యమంత్రి చేసిన పని వెసస్ ఒక ముఖ్యమంత్రిగా వీళ్ళు చేస్తున్న పని, అంటే వాళ్ళు ఏం చేసినా రైట్ అని ఒప్పుకోడు. ఈ డిస్క్రిమినేషన్ చూడండి. వెన్ యూ కెన్ ఫీల్ దిస్ డిస్క్రిమినేషన్, ఆబ్వియస్గా ఎవరు రైట్ ఎవరు రాంగో మీరు చెప్పండి. ప్రజల తరఫున ఎవరు ఉన్నారు? అదే అంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పేరైనా కనీసం ప్రస్తావించకపోవడం, గత ప్రభుత్వం పోనీ విమర్శించమనండి, వాళ్ళకి అదే పని కాబట్టి ఆ విమర్శలో కూడా కనీసం పేరెత్తకపోవడాన్ని ఎలా చూడాలంటారు? అంటే అంత అన్యాయం చేశాడా జగన్ ఒక రకంగా చెప్పాలంటే రాష్ట్రానికి? 3 రాజధానులు అన్న విషయంలో అది నేను కూడా ఇవాళ ఏకీపించలేదు. ఎందుకంటే బికాస్ ఫ్రమ్ మై డే 1 ఆర్గ్యుమెంట్ కూడా ఐ స్టిక్ టు మై గన్స్ ఫర్ అమరావతి. ఎందుకంటే ఇట్ ప్రాక్టికలీ ఇట్ ఇస్ నాట్ ఫీజబుల్. బట్ డెవలప్మెంట్ ప్రాస్పెక్ట్లో కర్నూలుకి బెంచ్ ఇవ్వడం యాక్సెప్టెడ్. సో అట్లా ఒక కమిట్మెంట్ టువర్డ్స్ అ స్టేట్ అన్నది దగ్గర 3 రాజధానులు అన్న మాట ఒకటే తప్పు మాట అతను, కానీ ప్రాక్టికల్గా అది అక్కడి నుంచి కదలలే. రెండోది, కర్నూలు న్యాయ రాజధాని అన్న కాన్సెప్ట్లో నథింగ్ బట్ హ్యాపెనింగ్ ఎ బెంచ్ ఓవర్ దేర్, ఒక హైకోర్టు బెంచ్ మనకి. అది ఎప్పటి నుంచో జరుగుతుంది, బట్ సో ఫార్ ఇట్ ఈస్ నాట్ బీన్ ఎగ్జిక్యూటెడ్ ఎట్. అలాగే ఫైనాన్షియల్ క్యాపిటల్ అన్న విషయంలో నేను కాదు, జగన్మోహన్ రెడ్డి కాదు, చంద్రబాబు నాయుడు మాట్లాడలేదా, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడలేదా? ఈ రోజుకి కూడా 4 ఆఫ్ ద హౌస్లో ఫైనాన్షియల్ క్యాపిటల్ వైజాగ్ అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. బికాస్ లాట్ ఆఫ్ ప్రొడక్టివిటీ విచ్ వాస్ టేకింగ్ ప్లేస్ ఇన్ వైజాగ్ అన్న దగ్గర దానికి ఇచ్చే ఆ గుర్తింపు ఆర్థిక పరంగా ఇప్పుడు ఫైనాన్షియల్ క్యాపిటల్ ముంబై అంటాం సార్. ముంబై రాజధాని అయిపోయిందా? అయిపోవదుగా. సేమ్ బేసిక్స్ వదిలేస్తే మనకి మీకు చెప్తున్నాం కదా, వీళ్ళ టార్గెట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని బదనాం చేసేస్తే ఇంక ఏం చేసినా తప్పే. జగన్మోహన్ రెడ్డి నిలబడ్డాడు తప్పు, కూర్చున్నాడు తప్పు, లేచాడు పక్కకి వెళ్ళాడు తప్పు, ప్రతిదీ తప్పు అన్న పోర్టరైజేషన్లో సక్సెస్ఫుల్ మాడ్యూల్ వాళ్ళది. ఇక్కడ ప్రజలు కూడా 124 సీట్లు ఇచ్చారంటే ఖచ్చితంగా ప్రజలు నమ్మారని అర్థం. అంతే కదా, నమ్మితే. ఇఫ్ దే ఆర్ నాట్ కన్విన్స్డ్, ఆబ్వియస్లీ దే వుడ్ హావ్ నాట్ గివెన్ 11 seats టు జగన్మోహన్ రెడ్డి. సో ప్రజల్ని అంత చక్కగా కన్విన్స్ చేశారు వాళ్ళు, యాక్సెప్ట్ ఇట్. కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం చేయాలన్న దగ్గర ఇప్పటికి కూడా కాలవ్ చేయి అందక తలా తోకాలేని నిర్ణయాలతో ఎట్నుంచి ఎటు పరిగెడుతున్నారో చూడండి. ఇప్పుడు చూడండి, వాళ్ళు ప్రతి దానికి ఒక ఆల్టర్నేటివ్ క్రియేట్ చేసుకుని ఉంటున్నారు. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్, ఇంత మోడీని తీసుకొచ్చి ఇంత ఆర్భాటం చేసాం కదా, రేపటి నుంచి 40,000 ఎకరాలు ఎత్తేయడానికి కార్యక్రమం ఇది జెండా వందనం దానికి. ఓకే, నాంది పలికారు అనమాట. నాంది అన్నమాట. చూసారా, రాష్ట్రం 5 లక్షల మందిని బిల్డప్ ఇచ్చారు. 2 లక్షలు, నేను నేషనల్ మీడియాలో ఉన్నాను, దే క్లియర్లీ సెడ్ 2,67,000 దగ్గర వచ్చారని. ఓకే, 7-8 లక్షలు అయితే కొన్ని మీడియాలు రాశాయి. వాళ్ళు తెప్పేలాగల బుద్ధి జ్ఞానం ససవతానానికి నిదర్శనం వాళ్ళు. ఆ 2 పేపర్లలోనూ ఆ బుద్ధి జ్ఞానం లేని ఆ 3 ఛానళ్ళు అయితే ససవతానానికి నిదర్శనం అది. నేను మొహమాట లేకుండా చెప్తున్నా, ఎందుకంటే గ్రౌండ్. దీనికి మీకు జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదే జగన్మోహన్ రెడ్డి సభలకి జనాలు వస్తే గ్రీన్ మ్యాట్లు, వీళ్ళకైతే మాత్రం వచ్చేసారు. ఓకే, మీకు అర్థమైందా? వాళ్ళు ఎవరో అక్కర్లే, వాళ్ళ గోళ్ళు వాళ్ళే వేసుకుంటారు, సెల్ఫ్ గోళ్ళు. సో ఇవి మీరు గమనించండి ఆద్యంతో. సో ఇక్కడ మీకు ప్రైమా ఫేస్గా ఒక నరేంద్ర మోడీ అనే స్థాయి కలిగిన ఒక వ్యక్తిని ఇంత బిజీ స్కెడ్యూల్లో ఆయన ఇక్కడ తీసుకొచ్చినప్పుడు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి? చాలా. ఒకటి, గజెట్, పర్మనెంట్ గజెట్ అమరావతి మెజరబుల్ ఫెయిల్యూర్. అట్లీస్ట్ ఒక 10,000 కోట్లు గ్రాంట్ రూపంలో ఎంత మీరు వైవిధ్యభరితంగా చేస్తున్నప్పుడు ఓ తృణప్రాయంగా మా వంతుగా నేను ఒక గ్రాంట్ 10,000 కోట్లు ఇస్తున్నానంటే ఇట్ రియల్లీ సౌండ్స్ అండ్ ఇట్ మేక్స్ సమ్ సెన్స్. అట్లీస్ట్ కొన్ని భవనాలైనా ఫాస్ట్ సమ్ ఫేజెస్లో కంప్లీట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి. సో అవి ఏవీ లేకుండా ఇవాళ ఈడి దగ్గర ముష్టెత్తుకో, ఆడి దగ్గర ముష్టెత్తుకో, నువ్వు ముష్టెత్తుకోవడానికి నేను బాధ్యత వహిస్తాను. నేను ఎంత ప్రాక్టికల్గా ఎందుకు చెప్తున్నానంటే అప్పు చేయడానికి ముష్టెత్తుకోవడం అంటారు. నా దగ్గర లేవు, దేహి నాకు ఇవ్వండి అని అర్థం. కానీ ఇక్కడ పుండుకు తేలేదు, బూర్లు ఉండవే ఫెలం అన్న పరిస్థితిలో ఉన్నారు వీళ్ళు. అంటే వీళ్ళ దగ్గర డబ్బులు లేవు, అప్పులు చేసి ఏం కడతారంటే 1,00,000 కోట్లు అమరావతిలోనే ఖర్చు పెట్టి భవనాలు కడతారంటున్నారు. నేను కూడా చెప్పిన హైకోర్టు జడ్జి గారు ఏమన్నా నేను ఇందులో ఉంటే నేను తీర్పేమను, కొత్త బిల్డింగ్ కట్టినా కలకల్లాడుతున్నాను, కానీ నేను ఏమన్నా చెప్పి మాట్లాడుకున్నాం మనం. ఇవన్నీ మనకి క్లియర్ కట్గా తెలుస్తున్నప్పుడు పోనీ ఇంకోటి చెప్తా సార్, ప్రజలకు కూడా అర్థం అవ్వాలి. ఈ ప్రభుత్వం వీళ్ళు చెప్పినట్టు 15 ఏళ్ళు 20 ఏళ్ళు మేమే ఉంటాం, ఒకరికొకరు చేయి వేయడం, ఇవన్నీ వీళ్ళు చెప్తున్నారు. ప్రజలు తిరిగి ఓటేస్తారని ఏమన్నా సమూహాలుగా వచ్చేవని చెప్పిన ఉదంతాలు ఉన్నాయి.
అయినా ఇంకా 4 ఏళ్ళ తర్వాత రాజు అవడం మంత్రి అవడం మనకేం తెలుస్తుంది? ఇప్పుడు మీరు ఈరోజు అమరావతి రైతుల త్యాగాలకి 34,000 ఎకరాల రైతులు ఇచ్చారు 29 గ్రామ ప్రజలకి. ఈ రోజుకి కూడా సముచిత న్యాయం ఎక్కడ జరిగిందో సార్ చెప్పండి. కనీసం వాళ్ళు అడుగుతున్న గెజెట్ నోటిఫికేషన్ విడుదల దానికి కూడా వీళ్ళ దగ్గర సమాధానం లేదు. ఈసారి వెళ్ళిన అవునా నిజమా అని ఆశ్చర్యపోయి ఈసారి వెళ్ళినప్పుడు అడుగుతామా? అవును. చెప్పండి, మీరే చెప్పండి. ఇందులో మనం వాస్తవికతకి దగ్గరగా మనం ఉంటూ, అరే మేము వచ్చిన వెంటనే సార్ కొన్ని భవనాలు అంటే మమ్మల్ని పూర్తిగా తొక్కేశారు కదా సార్ ఇక్కడ అమరావతిలో యాక్టివిటీ లేకుండా. ఈ 11 నెలల గ్రోత్లో పటపట 10 బిల్డింగ్లు కంప్లీట్ అయిపోయాయి సార్. టెంపరీ క్వార్టర్స్ కింద కట్టినవి ఏవైతే ఉన్నాయో ఆ 3/4 పనిగా మా ఆయనలో అయింది. మిగిలిన 1/4 కంప్లీట్ చేసాం. హైకోర్టు జడ్జిలకి సంబంధించిన భవనాలు కట్టాము, లేదా ఏవో 4-5 ఇవి ఓపెన్ చేస్తూ మిగిలిన వాటికి పునఃప్రారంభానికి మాకు ఉత్తేజాన్ని మొరాల్ని పెంచడానికి. ఎందుకంటే ఎన్డీఏ కూటమిలో గతంలో జరిగిన వివక్ష కాకుండా ఈసారి మాకు సముచిత న్యాయం చేయడానికి మిమ్మల్ని పిలుచుకున్నాం సార్. మీరు అన్నిటికీ పూచీకత్తులు ఇస్తున్నారు కదా, మీరు పూచీగా అన్నది పిలిస్తే అని అర్థం ఉంటుంది. అదే లేదు పునఃప్రారంభం పునఃప్రారంభం పనులు అన్నప్పుడు కంపలు కొట్టడానికి ఈయన తీసుకొచ్చి అప్పుడు ఓపెన్ చేయించవచ్చు కదా. సార్ ఓవరాల్గా ఈ సభకు సంబంధించి ఖర్చు పెట్టినటువంటి వ్యయం బూడిదలో పోసిన పన్నీరు దేనికి ఉపయోగం సార్? ఇప్పుడు మళ్ళీ మన మాట, ఇప్పుడు మీ ఇంట్లో పెళ్ళో సత్యనారాయణ వ్రతం లేకపోతే బర్త్డే అంటే పిలిచి పప్పు అన్నం పెడితే అర్థం ఉంది. అవ్వని పెళ్ళికి బ్యాజాలు కొట్టినట్లేదు నిన్న. ఏమైందని భోజనాలతో కార్యక్రమం పొద్దున టిఫిన్ పెట్టారు, బస్సులు వేశారు, మధ్యాహ్నం భోజనం పెట్టారు, రాత్రి భోజనాలు కూడా ఉండి ఎన్నెన్నో చెప్పారు. చాలా ప్రాంతాల్లో అక్కడి నుంచి వచ్చిన రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి మజ్జిగ ఇచ్చారు, మంచినీళ్ళు ఇచ్చారు, బ్రహ్మాండంగా ఉన్నాయి కాదంటలే. వాట్ ఫర్? నీకు ఎందుకు అంత ఆనందం వచ్చింది? 100,000 కోట్లు ఖర్చు పెట్టడానికి నేను ఫిగర్లు ఐ డోంట్ వాంట్ టు కాంట్రడిక్ట్ విత్ ఫిగర్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఎందుకంటే ప్రజలకే పట్టెడు అన్నం దొరికింది అనుకుంటారు, సంతోషించారు. దేనికి పెట్టారు మీరు? మీరే చెప్పండి సార్, దేనికి పెట్టారు ఒకసారి చెప్పానండి. ఇస్ దేర్ ఎనీ పర్పస్? చాలామంది రైతులు కూడా సభకు వస్తుంటే అడ్డుకున్నారట. రైతుల్ని దేనికి అడ్డుకున్నారు? సభకి రాకుండా. అసలు ఎందుకు రాకుండా అడ్డుకున్నారు? ఒక రీజన్ చెప్పమన్నాడు వాళ్ళని. అదే అంటున్నాను సార్. అండ్ నీకు ఇంకోటి చెప్తా, నాకు తెలిసి వైఎస్ఆర్సీపీ కూడా ఎగ్నెస్ట్ నరేంద్ర మోడీ స్లోగన్స్ ఇచ్చిన ఉదంతలు అయితే లేవు ఎవరు కూడా. వీళ్ళే ఇంకా బెలూన్లు ఎగరేసి ఏది పడితే అది మాట్లాడి ఏమీ కానీ అచ్చాని పచ్చపూసల్లో కూర్చొని అవునా నిజమా అని మనం అనుకునేలాగా వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు వాళ్ళు ప్రైస్ చేసుకుంటుంటే నేను కళ్ళు తిరిగి పడ్డాను. అవును. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.